బుద్ధిని ఆటకని వల్ల ఇదరా అదరా ఎద ఏమన్నా తెలిసే వీలుందా గోరే 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 గోరే. అసలు ఈ పాట వెనుక ఒక గొప్ప ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఒక మహనీయుడి వీరగాథ ఉందని నీకు గుర్తుందా? బాగా గుర్తుంది. అదెలా మర్చిపోతాను? అది నేను నా జీవితాంతం మర్చిపోలేను. ఎందుకంటే ఆ మహనీయుని నేనే. గాన గార్ధబం. నాకిచ్చిన బిరుదు కూడా నీకు గుర్తుందా? అసలు నేను యానివర్సరీ రోజు ఎందుకు ఆ పాట పాడానో తెలీదు. మన తెలుగు మేడం నన్ను ఆ రోజు స్టేజ్ మీదకి పిలిచి గానగార్ధబం అని బిరుదిస్తే దాని అర్థం తెలియక నేను చాలా గర్వంగా ఫీల్ అయిపోయాను. తర్వాత మా తెలుగు టీచర్ నాకు గానగార్ధబం అని బిరుదిచ్చింది నాన్న అని ఇంటికెళ్ళి నాన్నతో గొప్పగా చెప్పాను. అప్పుడు పక్కనున్న సీతమ్మ, నీ మొహం రా, గార్ధబం అంటే గాడిద అని నాకు చెప్పింది. అప్పుడు నాకు అర్థమైంది నేను పెద్ద ఫూల్ అయ్యానని. అంతటితో నా అవమానం ఆగిపోలేదు పవి. నెక్స్ట్ డే కూడా తెలుగు టీచర్ని అడిగితే రే 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 ఇంకొకసారి నువ్వు ఆ పాట పాడవంటే ఉరేసుకుని చేస్తానని బెదిరించింది. ఆ తర్వాత చాలా రోజులు నీ దగ్గర ఎవ్వరూ కామెంట్ చేయలేదు, కానీ చాటుగా గార్ధబం అని కామెంట్ చేశారు. అయ్యో, తర్వాత తెలిసిందిలే. కానీ ఏం చేస్తాం, అది నాకు నేనుగా చేసుకున్న స్వయంకృత అపరాధం అని. కార్తీక్ పవి, ఏదైనా తిందాం. నాకొద్దు. ఇప్పటికే లేట్ అయింది, బాగా ఆకలేస్తుంది. నీకు ఆకలేస్తే నువ్వు వెళ్ళి తిను, నేనేమి తినను. నువ్వు తిండి మానేస్తే నా మీద కోపం పోతుందా? నీకు నీరసం వస్తుంది. అది నీకు, నీ కడుపులో ఉన్న బిడ్డకి అంత మంచిది కాదు. నా మాట విని పద. దిగు. కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆర్డర్ ప్లీజ్. పవి, ఏం తింటావు? నాకేదైనా పర్వాలేదు. సరే, నీకు ఇష్టమైంది ఏంటో నాకు తెలుసు కదా. ఓకే సార్. పవి, ఏదైనా మాట్లాడు. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. ఫుడ్ వచ్చే వరకు ఖాళీగా ఏం చేస్తాను?
నేనే మాట్లాడుకుంటాను. హాయ్, ఎలా ఉన్నావు? ఎన్నాళ్ళైంది నువ్వు ఈ రెస్టారెంట్కి వచ్చి? హే, నీకు ఆ పక్క టేబుల్కి ఏమైనా ఎప్పుడైనా గొడవలు జరిగాయా? నీకు ఈ రెస్టారెంట్లో పరిచయమైన వాళ్ళలో ఎవరైనా ఇష్టం ఉన్నారా? ఏంటి, నిన్నెవరు వాడుకోవట్లేదా? వాటర్ పోసి ఇలాగే పెట్టేస్తున్నారా? ఛా, అసలు నాకు నీ మీద కూడా కోపంగానే ఉంది. పవి, ఒక నిమిషం ఆగు. చంద్రుని కిందకి దించే హస్తం ప్రాణేస్తం. పవి పవి, దోశ చాలా బాగుంది. ఈ వైట్ చట్నీ ఇంకా బాగుంది, అదే ట్రై చేయి. రెడ్ చట్నీ మాత్రం ట్రై చేయకు, కొంచెం కారం ఎక్కువ వేశాడు. నాకేం కావాలో అది నేను తింటాను. నువ్వేం చెప్పాల్సిన పని లేదు. పవి పవి పవి, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు. ఇప్పుడు తిను పవి.